అందరికీ జైభీములు, నమస్కారాలు. నా పేరు గొప్పల రాజు. ఆంధ్రప్రదేశ్ మానవ మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిల్ గ్రామం జైభీమ్ యూత్ వారు ఆహ్వానం మేరకు ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈరోజు దివిలి ఎస్సీపేటలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని జైభీమ్ యూత్ వారు జరుపుతారు. ఆ సందర్భంగా నేను ఈ గ్రామాన్ని సందర్శించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్కి పార్లమెంట్లో 3/4 ఎంపీల ఆమోదం, 3/4 వంతు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతి లేకుండా 341 చట్టానికి ఆర్టికల్కి సవరణ చేయకుండా ఈ 341 రిజర్వేషన్ ముఖ్యమంత్రి అంబేద్కర్ రోజు చాలా పట్టుబెట్టంగా చట్టం చేయడం జరిగింది. మరి ఈరోజు లేని అధికారాన్ని ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకి ఈ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళితే మరి దాన్ని అందిపుచ్చుకొని సుప్రీంకోర్టు ఇది దేశమంతా వర్తించేలాగా ఒక ఘోరమైన తీర్పు, వెనుకబాటుతనం మీద దీన్ని మేము ఉపకులాలుగా ఎస్సీని వర్గీకరిస్తామని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని మేము అంబేద్కర్ వాదులుగా ఇది దళితుల ఐకమత్యానికి, దళితుల సమగ్రతకి, దేశ సమగ్రతకి, సమతుల్యానికి ఇది విఘాతం అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. అంబేద్కర్ వాదులుగా దీన్ని మేము గతంలో మా పివి రావు గారి ఉద్యమ స్ఫూర్తితో మేము ఎలాగైతే ఈ చట్టాన్ని మేము న్యాయపరంగా గెలిచామో ఆ విధంగా దీన్ని ఎదుర్కొంటామనేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వెనుకబాటుతనం అంటున్నారు. మరి చంద్రచూడ్ గారు సిజేఐ ధర్మాసనం ఎస్సీల్లో వెనుకబాటుతనం అనేది ఎవరి వల్ల జరిగింది? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే వెనుకబాటుతనం ఎవరి వల్ల వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. అసలు సహజ ఎస్సీల రిజర్వేషన్ మూల సూత్రాలకు విరుద్ధంగా అసలు అస్పృశ్యులకి రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ద్వారా అంబేద్కర్ ఈ రిజర్వేషన్ హక్కులనే చట్టాన్ని పొందుపరిస్తే ఆ సహజ సూత్రాన్ని వదిలేసి వెనకబాటుతనం అంటే మేము సామాజికంగా వెనకబాటుతనం కాదు, మరి సామాజికంగా అంటరాని వాళ్ళమే. అంటరానితనం మీద ఇచ్చిన ఈ రిజర్వేషన్ని ఏ విధంగా వెనుకబాటుతనంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో మాకైతే అర్థం కాలేదు. మరి ఈ వెనుకబాటుతనం నిర్మూలించవలసిన ప్రభుత్వాలే ఇప్పటి వరకు నిమ్మకి నీరెత్తి ఉండడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండో అంశం అండి, పార్లమెంట్లో ఏ విధమైన చర్చ జరగకుండా, రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చట్టం చేసేస్తానంటున్నారు. చాలా విచారకరం అండి. ఇది దళితుల రిజర్వేషన్ మీద దళితుల వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏమనిచ్చింది? వెనుకబాటుతనం మిగిలిపోయిన వెనుకబాటుతనం ఎస్సీల్లో వెనుకబాటుతనంలో ఉన్నవాడికి రిజర్వేషన్ వర్తించేలాగా చర్యలు తీసుకోండి అంటుంది. వెనుకబాటుతనాన్ని ఎలా గుర్తిస్తారు? ఒక ఎస్సీ ఒక ఇంట్లో ఒక ఉద్యోగం పొందితే ఆ ఇంట్లో ఇంకా రెండో వ్యక్తికి రిజర్వేషన్ వద్దంటున్నాడు. మరి ఈ నాన్న చంద్రచూడ్ గారు నాన్న సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు. మరి ఈయన ఎందుకు అయ్యాడు? చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? మీకు ఒక రూలు, ఎస్సీల రిజర్వేషన్ ద్వారా ఒక రూలా? అంటరాంతనం మీద ఇచ్చిన రిజర్వేషన్కి ఇంత అన్యాయమైన తీర్పిస్తారా? మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం, తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మేము పివి రావు గారి ఉద్యమ స్ఫూర్తితో మేము పోరాడేసి దీన్ని మేము గెలుచుకుంటామనేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్